మా అమ్మ అయితే అసలు ఇలా పొద్దుగాల 5ంటికి లేపు కూర్చోబెట్టింది. హలో గైస్, ఇవాళ మన సిరీస్ లో డే 8. అసలు మ్యాటర్ ఏంటంటే ఇవాళ మేము వరంగల్కి వెళ్ళాలని మా అమ్మ నన్ను పొద్దుగాల 5ంటికి లేపు మరి వర్క్ తీసుకెళ్ళాలని అయితే అన్నది. అసలు ఎందుకు వచ్చినాం అనేది నేను మీకు తర్వాత చెప్తా. ఒకసారి ఆ పిల్లాడు చూడండి ఎట్లా పట్టుకున్నాడు పాపం. 45-50 మినిట్స్ తర్వాత అయితే మేము స్టేషన్ కి రీచ్ అయిపోయినా. నేనైతే స్టేషన్ బయటకు వచ్చినాక ర్యాపిడో బుక్ చేసిన డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయినా. మేము ర్యాపిడో అన్న అయితే మస్తు స్పీడ్ గా తీసుకొచ్చిండు. అసలు మేము హాస్పిటల్ కి ఎందుకు వచ్చినామంటే మమ్మీకి చాలా రోజుల నుంచి నీ పెయిన్ వస్తుంది, దరిద్రానికి డాక్టర్ రాలేదంట. చేసేదేం లేక మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని నేనైతే స్టేషన్ దగ్గరకు వచ్చేసిన. మేము మమ్మీనే ఉన్న తింటావా మమ్మ అంటే నేనేం తినను. అయితే నేను మా మమ్మీని స్టేషన్ లోనే కూర్చోబెట్టి బయటకి అయితే వచ్చిన తినని. నేనైతే రెస్టారెంట్ చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఎప్పుడో ట్రై చేయాలి. ఎలా అయితే ట్రై చేసిన బిర్యానీ అయితే ఆర్డర్ చేసిన. కాస్ట్ 160 రూపీస్ ఆట, బట్ వర్తే బానే ఉంది టేస్ట్. ఇక నా తినడం అయిపోయినాక మళ్ళీ స్టేషన్ లోపలికి పోయి 4 గంటలు వెయిట్ చేసినాక ట్రైన్ అయితే వచ్చింది. ఫైనల్ ట్రైన్ ఒక 50 మినిట్స్ అట్లా ట్రావెల్ చేసినాక మళ్ళీ మా హోమ్ టౌన్ అయితే వచ్చేసింది. ఇక నేను ఇంటికి రాగానే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి మళ్ళీ ఎక్కడికో పోదామన్నాడు బయటికి. ఫస్ట్ అయితే మొబైల్ షాప్ కి అయితే తీసుకోపోయిండు. తర్వాత మళ్ళీ హాస్పిటల్ కి వచ్చినాం. మేము ఇక్కడైతే మేము చెప్పిన ప్రాబ్లం కి అసలు సంబంధం లేని టెస్ట్ అయితే చేసారు. బీపీ ఎందుకు చెక్ చేసారు మాకైతే అర్థం కాలేదు. మాకు మేమైతే ఇక లైట్ తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంటికి వచ్చి ఒక 2 hours అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ అయితే బయటకు వచ్చినాం అట్లా తిరగనీకి చల్లగా. మేము ఇద్దరం తిరుగుతుంటే మా ఇంకో ఫ్రెండ్ కాల్ చేస్తే వాడిని కూడా జాయిన్ చేసుకొని ముగ్గురం తిరిగినాం కోసేపు అట్లా బయట. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తో వెళ్దాం. అంతవరకు సీ యూ సూన్, స్టే ట్యూన్.